పాట వేసుకోమ్మా. నువ్వు వస్తానా అంటే నేను వద్దంటానా. చీకట్లా గిట్లే తీయాలి. అరే తాజారే, అరే పామన్నారండి పక్కపండి. అరే హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు 4 డిఫరెంట్ లేయర్స్ తో చేసిన ఒక బెడ్ అయితే ఉంది. అండ్ మేము నలుగురం అవిటి పైన ఈ రోజు ఈ వీడియోలో చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో ఈ బెడ్ లో కనుక మీరు చూసినట్లయితే కింద వచ్చేసి సాప్ ఉంది, మధ్యలో వ్రాప్ కవర్ ఉంది, దాని మీద నవార్ ఉంది అండ్ దాని మీద ప్లైవుడ్ షీట్ అవుతుంది అనమాట. సో మేమేం చేయబోతున్నాం అంటే ఒక్కొక్క లేయర్ పైన ఒక్కొక్కరం రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కాబోతున్నాం. దానికోసం కింద మీరు చూసినట్లయితే ఫుడ్ ఐటమ్స్ అవుతున్నాయి. ఎవరికి ఏ ఫుడ్ ఐటమ్స్ వస్తే వాళ్ళ ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే తినాలి. చిటిలీ. సో వీనగర్ వచ్చేసి గైస్ చిట్టీలు అయితే ఉన్నాయి. చిట్టీలను పైనకి ఇసిరేస్తాం. ఎవరికి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని అక్కడ వాళ్ళైతే సర్వైవ్ కావాలి. ముందే చెప్తున్నా, ఫస్ట్ ఓనికి, సెకండ్ ఓనికి, థర్డ్ ఓనికి, ఫోర్త్ ఓనికి రగ్గులు చేంజ్ చేసుకున్న ఓలీ వాళ్ళు. ఓకే. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళు ఇంకో భయం కూడా ఉంది. ఏంటంటే మొత్తం పైన బాబా వచ్చినంటే సపోర్ట్ ఏం లేదు. పైన వచ్చినోడికి గంతే మునట్ లెక్కనే ఉంటది పరిస్థితి. ఘోరంగా కింద వచ్చినోడు ఎంజాయ్ చేస్తాడు. కింద మనం ఉంటే నాకైతే నవారిది రావాలి, వేరే ఏదొద్దు. వెయిట్ అనేది కింద ఉండాలి. నీకేది కావాలరా? నాకు ఇది కావాలి. నాకు కూర్చున్నట్టు మంచిగా ఫిక్స్ అయితే కింది తీసుకో. ఎవరిది వాళ్ళ పోదాం మర్చిపోకటి అనుకున్నాం. 3, 2, 1. నాకు ఒకటి దొరికింది. చూపెట్టరు అందరు కెమెరాకి ఏదేది వచ్చిందో. నాకు తెలిసి ఏడిపోయి ఏమొచ్చిందిరా? ఏదొచ్చింది? సెకండ్ అంటే గిదా గిదా ఫస్ట్ సెకండ్ గ్రౌండ్ మీది గ్రౌండ్ నీకు నవర్ వచ్చింది కదా అనుకున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ అట మొత్తం మీద నాదే. ఏదే ఇది టాపు, థర్డ్ ఫ్లోర్, థర్డ్ పైన చెక్క, సెకండ్ గ్రౌండ్. టాపు గంతే. ఓకే గాయస్, నేనైతే మంచిగా సేఫ్ అయితే అయిపోయినా. నాకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ తాజ్గానికి, సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ నాది, సెకండ్ ఫ్లోర్ నవర్ వీన్కి వచ్చింది. అండ్ ఫైనల్ టాప్ ఫ్లోర్ వచ్చేసి మచ్చానికి వచ్చింది. నాకు ఘోరంగా భయం అయింది పైన పోతే ఎట్లుంటది ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే సేఫ్ ఇక ఎంజాయ్ అన్నట్టే అయింది కదా. మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం పాటు. నాకు ఇది నీకు యోగట్టి నాకు గిరి వచ్చినాం అనుకున్నా కానీ అంత ఆన్ చేసింది. ఓకే గాయస్, ఎవరి సామాన్లు వాళ్ళకైతే వచ్చేసినాయి. ఎవరి సామాన్లు తీసుకొని పోదాం ఇక. ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులు. నాకు ఫస్ట్ ఫ్లోర్ అని వచ్చినప్పుడు ఫస్ట్ గిది అనిపించింది నవార్. తర్వాత మొత్తం పైన అనిపించింది. తర్వాత కిందేమో అనుకున్నా. తర్వాత వీళ్ళు రాసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే గిదట ఇది మంచిగా ఉంటుంది, ఎంజాయ్ పండుగ, నో టెన్షన్. ఒకవేళ ఏమన్నా జరిగింది అనుకో అప్ప అయితే నేను పడతా. నేనైతే నా హౌస్ కదా వచ్చిన. ఇది వచ్చి కింద గ్రౌండ్ ఫ్లోర్. నాకు వచ్చేసి ఐటమ్ ఏమంటే ఒకటి క్రీమ్ బిస్కెట్, ఇంకా ఒకటి హిప్పీ అంట, హిప్పియో, కింద జాయ్, ఒక ఇది
మజా అనుకోండి. ఒకటి ½ లీటర్ నీళ్ళ వాటర్ లీటరు కొంచెం ఇది ఏమంటారు దీన్ని బూందీ ఏమంటారు అది ఒకటి కావాల్సింది ఒక బొగన ఒక పొయ్యి జస్ట్ అంతే. ఇక మాకు వచ్చేసి కిట్టు ఐది ఆయన అతని ఇస్తారు లేకపోతే ఇప్పుడు నాకు కావాల్సింది ఇప్పుడైతే అదే కొట్టి తినాలి. నాకైతే గాయస్ ఇక మొత్తం రేపు మార్నింగ్ దాకా సర్వైవ్ కానీ ఏమేమి వచ్చినాయి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకటి వచ్చేసి మ్యాగీ వచ్చింది, నెక్స్ట్ స్నీకర్స్, ఆ తర్వాత ఒకటి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్, ఆ తర్వాత ఒకటి కోల్డ్ కాఫీ వచ్చింది. నెక్స్ట్ ఇది మన బనానా చిప్స్ అయితే వచ్చినాయి అనమాట. ఫస్ట్ వీటిలలో ఇక బనానా చిప్స్ ప్లస్ ఇదే తిప్పుతాయి 2 తాగుతాం. తర్వాత మిగిలినవన్నీ రాత్రిగా వాళ్ళకి ఏమేమి వచ్చినాయో జింగిడి వాళ్ళకి వాళ్ళే చెప్తారు. ఇంతకుముందే పైనకైతే వచ్చేసిన కొంచెం ఏంటంటే కంఫర్టబుల్ ఇట్లా దిగేసినట్టుంది. ఇప్పుడైతే నాకు వచ్చిన ఐటమ్స్ అయితే చెప్తా. వాటర్ బాటిల్ వచ్చిన లీటర్, కిట్ క్యాట్ వచ్చింది ఒకటి, అన్నీ ఏమో కానీ బనానా చిప్స్ అయితే మస్తు ఉంటాయి. నెక్స్ట్ కోల్డ్ కాఫీ ఇది బాబాయ్ గారికి వచ్చింది, కాకపోతే బాబాయ్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి నాకు రాలేదు, అన్నకు వచ్చింది. అన్న నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను. దీని ఒకటి మిల్కీ మిస్ట్ అని చెప్పేసి ఇది ఒకటి. ఇది వచ్చేసి రెడీ టు ఈట్ న్యూడిల్స్ వై అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి ఇది నైట్ డిన్నర్కి. డార్క్ ఫ్యాంటసీ ఇది ఒకటి వచ్చింది. చూరా మకా చూరా. రే ఎక్స్చేంజ్ చేసుకున్నా అని పెద్ద ప్రౌడ్గా చెప్తున్నావు కదా, నీ దగ్గర అది ఉన్నది చూడు యోగాట్, అది కూడా పెరుగుతుంది చేసిందే. నాకు కోల్డ్ కాఫీ కావాలి అందుకని మాకు ఇచ్చేసిన తీసుకున్నా. మధ్యాహ్నానికి ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకో. ఇది పెరుగుతో చేసిందట. ఇది మచా ఇస్తావా వేరేది చూస్తున్నా ఇస్తావా? నీకేనా నేను తీసుకున్నది చూద్దాం, ఒకవేళ ఉంటుంటది. కెమెరా అని కూడా అడుగుతుండు తినవా అని. కావానా? తింటా, నేనే తింటా, బల్మిడికైనా తింటా. నీకు మాత్రం ఇయ్యారా రై, కూర పెరుగుతుంది మళ్ళీ నీకు. చూద్దాం ఒకసారి. అయ్యో కత్తిడ పడుతుంది ఎన్నే వండుకొని ఇగో ఇళ్ళకెళ్ళి కక్కుతా. ఇళ్ళకెళ్ళి భయా ఇగో గిడ మీద చూడు, ఇళ్ళకెళ్ళి కక్కుతా. సైడ్ కూర్చో, ఆయన తెగిపోయినా మీద పడేవు. అందుకని అక్కడ నీదికే వచ్చిన చూసుకుంటా, పడితే నీ మీద పడాలని. పైకి అయితే వచ్చేసిన. సీమా నువ్వే నుంచి వచ్చినావే అటు. మన సామాన్లు మొత్తం వచ్చేసినాయి. ఇగో ఫుల్ ధూపు అవుతుంది. ఫస్ట్ ఇల్లు నైట్ వ్యూ మనకు మంచిగా ఉంటుంది. మళ్ళా ఇంకోటి బాగా చలి పెడుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. వాళ్ళకేమో మంచిగా ఒకటి వ్రాప్ కవరు, ఇంకోటి నవారు, ఇట్లా మంచిగా ఉంటుంది. నిద్ర మంచిగా పడుతుంది వాళ్ళకి. ఇప్పుడైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది, క్రీమ్ బిస్కెట్ ఒకటైతే ఫస్ట్ టైం తింటున్నాను. క్రీమ్ బిస్కెట్ ఎట్లా ఉంటుందో బలం ఉందో. పైన ఏమవుతుంది అంటే మంచు మన మీదనే పడుతుంది. మనమే టాప్లో ఉన్నాం కాబట్టి మన మీదనే పడుతుంది. వాళ్ళకి పడది, తక్కువ పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి నైట్ మొత్తం సర్వైవ్ కావడానికి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో ఇప్పుడు నేను చెప్తా. ఓ పెంక, మనకి దీంట్లో మెత్త కూడా వచ్చింది. మెత్త ఏదంటే కుకింగ్ అయిపోయిన తర్వాత మన గ్యాస్ పోయే మనకు మెత్త. ఓ ఇది కూడా వచ్చింది, గాలి రాకుండా. సైడ్కి వెళ్ళిపో, నీతో పని లేదు. ఇక మనకు కట్టే స్పూన్ లేదు, చేతితో తినడు. ఇక 1 2 3 5 మొత్తం అరే తాజా రే, ఇక ఎక్స్చేంజ్ చేసుకున్నామా కొన్ని. నీకు గిఫ్ట్ ఇస్తానా? బిస్కెట్ అదే కొన్ని తీసుకున్నాక ఒక బిస్కెట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇదే దా ఇదా ఇక పటు పటు. ప్యాకెట్ మొత్తం కాదు, కొన్ని పెడతా. ఏమన్నా మొత్తం ఇస్తానవా?
ఎక్స్చేంజ్ తిందా కానీ బిస్కెట్ అంటే బిస్కెట్ ఇస్తా ప్యాకెట్ అంతే ప్యాకెట్ నన్ను గుర్తావరా ఏమన్నా గుర్తివరా నువ్వు నన్ను ఇన్స్టాంట్ నూడిల్స్ అయితే వచ్చినాయి గరం నీళ్ళు ఇలా పోసేసి కొద్దిసేపు ఆగితే అదే ప్రిపేర్ అయిపోతుంది చెంచా ఇంకోటి ఏంటంటే మనకు పెద్ద గంట వచ్చింది ఎట్లా తినాలి ఇబ్బంది దాకా అన్నా కదా దీని లోపలనే చెంచు ఉంటుంది దాంతో ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి రింగ్స్ ఫెరోరో రోచర్ లడ్డూలు డార్క్ ఫ్యాంటసీ శాండ్విచ్ క్రీమ్ బిస్కెట్లు ఇంకోటి మిల్కీ బార్ విత్ యమ్మీ మిల్కీ గుడ్నెస్ చాక్లెట్ అయితే వచ్చింది చాక్లెట్ వేద్దాం ఫస్ట్ బాబాయ్ గారు నీరు వీళ్ళలో చూస్తుండు మీదకి ఏం కావాలా నీకు వాట్ డూ వాంట్ నువ్వు కావాలంటే పిత్తా లాస్ట్ తిన్నాక కోక్టిన్ కావాలి తాగినాక కోక్టిన్ కావాలంటే ఇస్తా ఆడుకోవాలి అంతటి డబ్బు చోకుడు తాజా మీద పోసిన ఎంజాయ్ ఎత్తున కావచ్చు వాడు పుసుకున ఎట్లా ఉన్నావు అనుకో ఇలాగే కాలి కిందికి వస్తుంది ఇలాగే మీద పడితే అందుకని గడది కూసో నీకొక పాట పాడు నీకొకటి ఇస్తా ఇప్పుడైతే ప్రజెంట్ నాకు వచ్చిన ఐటెంలలో కిట్ క్యాట్ పర్ఫెక్ట్ అమ్ముడు కిట్ క్యాట్ తింటున్నాను అవ్వ మంచిగా తాగుతున్నావు ఇక్కడే తాజాడు కిందికి వెళ్ళి అది కుట్టుడు కొడితే గట్టి టంగు మంది ఒకటేసారి తిన్ను పరద దాటి బయటకు పోతున్నావు అరే తాజు మచ్చా ఏమో ఎత్తున్నావు బా మీదికెళ్ళి ఏమి ఎత్తున్నావు మీదికెళ్ళి పొట్టలు మెప్పుకుంటా నాకు కూడా వాళ్ళు అమ్ముతాడు హీరో విలన్ కట్టుకుని కామెడీ అని చంపినట్టు మీరు ఇద్దరు కలిసి నా మీద యో పాట పాడిస్తా పాట పాడితే ఇస్తా లేకుంటే నీ ఇష్టంగా తాజాడు ఏమంటుండు అంటే పవన్ కళ్యాణ్ పాట పాడితే నేను ఏదైనా ఒక ఐటమ్ ఇస్తా అని చెప్పేసి అంటుండు అరే ఏమిస్తావురా మచ్చా నీ కూల్ డ్రింక్ ఏదిరా నీ కూల్ డ్రింక్ తాజాడు ఎస్కేప్ చేసిండు తాజాడు నీ కూల్ డ్రింక్ నొక్కిండు వాడు బతలాడియవా నీ పాట పాడిస్తాడు తాజా రే ఒక పాట ఉంటుంది తెలుసా ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే అరే దాంట్లో ఇంకో లైన్ ఉంటుంది తెలుసారా ఇగో చెడువాడికి చెడు చేయడమే మంచి చెడు ఉంది మంచి ఉంది నువ్వు చెడు చేస్తావు నీకు చెడు ఉంది మచ్చ ఏడుతుండు మీద నాది నాకు ఈరా నాది నాకు ఈరా అని దోపైతుంది కొన్ని నీళ్ళు తాగు నీళ్ళు ఆలస్యం లేదు మిత్రమా వేసేయాలి లొకేషన్ అయితే మస్తు ఉంది నేను అదే ఆలోచిస్తున్నా ఏదో ఒకటి తీసుకు తక్కువ అనుకుంటున్నా తాజ్గాడు నాకు కూల్ డ్రింక్ అయితే నొక్కేసిండు మంచిగా చెప్తున్నా ఇచ్చారు నాకి వాడు దొంగన్నాడు నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా ఏదో ఒకటి మిస్ అయింది స్టార్టింగ్లో అనుకున్నా వాడు మిస్ చేసిండు తీసుకుండు దొంగతనం చేసిండు వాడు ఎట్లా ఇయ్యడో చూస్తాను అరే ఈరా ఏడా తీసుకున్నంటే ఫస్ట్ కింద నుంచి అందరు ఎక్కిర్రు నేను లాస్ట్గా పైన ఉన్నా కాబట్టి నేను లాస్ట్కి ఎక్కిన
సంచి వానికి ఇచ్చినప్పుడు మెల్లగా తీసి వాని దగ్గర పెట్టుకుంది కింద ఉన్నాడు. తాజ్ గారే ఇవ్వకపోతే తాజ్ గారిని ఒక బిస్కెట్ ఇరా అంటే వాడు ఇవ్వలే కదా. వాడిని తెలియదు ఏంటంటే నాకు కూడా సేమ్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, కాకపోతే నేను ఇప్పా అని చెప్పేసి వాడిని ఏమని ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ఇప్పా చాలా తిన్నా ఒకటి. సో ఇప్పుడు లాస్ట్ ఏం తింటున్నా అంటే స్టిక్కర్స్ తింటా. ఇక రాత్రి దాకా ఏది ముట్టా ఇక టచ్ చేయారా. స్టిక్కర్స్ తింటావారా? నీకు చాక్లెట్ ఏమొచ్చిందా జింగుడిగా? మనకి కిండర్ జాయ్ వచ్చింది. మంచమంతా ఊపుతురు. సో మీకు ఎట్లుంటుంది అంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు కావచ్చు అది అని మీరు అనుకుంటారు, ఎందుకంటే ఫాలో అవుతారు కాబట్టి. మీరు లైవ్లో మేము ఉంటాం కాబట్టి ఎట్లా అంటే ఫుల్ రిస్క్. ఇది దగ్గర 20 feet హైట్లు ఉన్నాము. వాళ్ళు కిందికి ఉన్నారు, నేను బరాబర్ 20 feet ఉన్నా. అన్ని ప్రికాషన్స్ తీసుకొనే చేస్తాం. జర్ర కొంచెం అటు ఇటు అయిందంటే ఇబ్బంది. ఎందుకు ఊపుతురు? అప్పటి నుంచి బిస్కెట్ తిన్నా. క్రీమ్ వచ్చింది మాకు, కిండర్ జాయ్. అదైతే ఏమొస్తుంది బొమ్మ చూద్దాం. ఏమొచ్చింది చూడండి, మీకు కావచ్చు. మస్తున్నది. నేను మాట క్యాంపింగ్ చేసాను చూడు, అలా అయితే నాకు దొరకలేదు, ఇప్పుడు దొరికింది. మస్తున్నది. భలే ఉన్నా కింద మళ్ళీ ఏమొచ్చింది. వాజ్యా రోబోట్ వచ్చింది. వీడియో చాలా చూపెడతాను ఇదిగోండి, ఇంకా కనబడుతుంది కావచ్చు రోబోట్ ఎట్లా వస్తుందో. ఉన్నాయి దీని మీదకి కుక్క ఏమంటారో, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ కామెంట్ అయితే చేయరు ఏమంటారో దీన్ని. డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఏమో అంటారు దీన్ని. అదైతే వచ్చింది. ఎట్లా ఆడాలో తెలియదు, చూస్తున్నాను అందుకోసం. ఇప్పుడు అర్థమైంది ఎట్లా చేయాలో, ఇంకా కనబడుతుంది కావచ్చు చూడండి. గిట్లా పెట్టాలట. ఇది కనబడుతుంది కదా, ఇది తీసి ఒక హోల్ ఉంటుంది, ఇట్లా కూర్చోాలట. భలే ఉన్నది రోబోట్. అన్నది చూపెట్టాము. అన్నా ఏమన్నా ఏమో బొమ్మ వచ్చింది. ఇగో ఇగో కింద జాల ఇగో రోబోట్ మస్తుందిగా. దీన్ని ఏమంటారు అన్న? డ్రాగన్ అంటారా ఏమంటారు? బిస్కెట్ బాబా ఏమంటారా దీన్ని చెప్పన్నా? కాదు డ్రాగన్ ఏమంటారు. ఇప్పటి వరకు అయితే గాయస్ అంతా మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అన్ని ఐటమ్స్ కూడా తింటూనే ఉన్నాము. చీకటి అయింది. చీకటి అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే చలి కొద్దిగా పెరుగుతూ ఉంది. అండ్ మంచి వచ్చేసి నాది కవర్ కదా, ఈ బట్ట ఉందేమో బట్టలా ఇంకుతుంది. ప్లైవుడ్ షీట్ ఉందేమో మన మీద డైరెక్ట్ పడితే వాడు ఏం చేయలేడు, కింద మీద మొత్తమే పడది. ఇది కవర్ అయ్యే వరకల్లా మొత్తం ఇట్లా నీళ్ళు అన్నీ ఒక దగ్గర నేను కూర్చున్న కాడికి కిందికి వస్తున్నాయి. మెల్లమెల్ల తేమ జమ అవుతుంది దీని మీద. ఫోటో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎట్లయింది వెళ్తా. ఈ హోల్ ఉన్నది కదా, గేర్ హోల్ మస్తు. ఎవరు చెప్తాడు? టెక్నిక్తోనే చెప్తుండేది. భయ్యా రోజు ఇద్దాం ఓవర్ నైట్లు, మంచి అనిపిస్తుంది. వేరే పనులు చేద్దాం, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దాం, ఓవర్ నైట్ చేద్దాం. ఇక
మంచిగా ఉంది పని. కాకపోతే ఇబ్బంది అయితే ఎంతైనా నైట్ వండుకోవాలంటే అంతా మీకోసమే. ఎంజాయ్ చేయండి చూసుకుంటా. మీకేమైనా ఐడియాస్ వచ్చినా కానీ కామెంట్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా చేయడానికి మేము ముందుంటాం. మొత్తం భయపడుతుర్రు మచ్చం మొత్తం మొత్తానికి చీకటి అయితే అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తారో నాకు ఏం కనబడతలేదు. నా ఒక్కందే ఉంది నాది. నాకు పురుగులు ఘోరంగా వస్తాయి లైట్ పెడితే. ఊపుతురు ఊపకూరి. మా కింద తక్కువ అనిపిస్తుంది కానీ మీద బాగా ఊగుతుంది అట్లా ఊపితే. ఒరే ఆయనతో ఒక దిక్కు ఉరగాల తీరా తాజ్గారే ఊపకు తీరా. ఒక్క పక్క మా ఆయనతో వన్నదనుకో వాళ్ళకి అసలే నెక్స్ట్ మంత్ పెళ్ళి. సౌండ్ వస్తున్నట్టే ఇక ఉంటానా పోతా బయటికి, లేకుంటే పైపు ఎక్కుతా. గిట్లా కదా నాకెత్తావు నాకు ఏమని మంచిగా నా ఇప్పుడున్నా చూడు మొత్తం నాదేం లేదు పోతా. ఇప్పుడు ఏం లేదు, నాకేం లేదు. నాకు నీళ్ళు పోతూనే ఉంటాయి. నీకు ఎత్తే మళ్ళీ నా అక్క వాళ్ళు ఉంటుంది. ఏలా ఏలా పక్క ఏలా వద్దు ఇక వద్దు, నాకు నీళ్ళు సరిపో. ఏలా ఇగో నీళ్ళు వేసిండు, చల్లి పడుతుంది ఘోరం. సద్దర కప్పుకోవాలి లేకుంటే గెలవదు ఇక. నాకు అదృష్టం ఏంటంటే ఈ నవారు ఏదైతే ఉందో ఈ నవారు కింద నీళ్ళు పడ్డా బీర్చుకుంటుంది. అన్నదానికి అట్లా కాదు, మొత్తం కవర్ మీద ఆడికి ఇడికి వాడతాయి నీళ్ళన్నీ. మొత్తం నీళ్ళు ఉన్నాయా? రాసుకోవాలా మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇది ఓసిది నాకు పోతే ఏం లేవు. నాకు ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఇంకేమున్నాయంటే ఒక మ్యాగీ, ఇంకా అది ఏమున్నాయి పొరుగు ఏమున్నాయి. ఇవి ఒకటే ఉన్నది, ఒకటి ఇది ఒక మజా ఏమన్నది అంతే. మూడుతోటి సర్వే రాలి కూడా పొద్దున్నాక. ఏం లేదు, అది కింద పడేసిండు. కిరాయి తీసుకుంటా బాబాయ్ అంటాడు. కిరాయి తీసుకున్నాడంటే బాబాయ్ ఇప్పుడు ఇచ్చినా అనుకో. అయ్యో నీళ్ళు ఏమి ఉన్నాయి మళ్ళీ ముందు చెప్తున్నా. తిన్నాడు వద్దు నా మీద ఎత్తాడు. వద్దు వద్దు తీసుకోయా. బాబాయ్ గారితో సెటిల్మెంట్ చేయించిన ఇక వానికి చెప్పంగానే నాకు మా వాటర్ బాటిల్ నాకు దాంతో అదే మీదకి వచ్చేసింది ఉన్న కాడికి. ఏడుస్తానా తీసుకోరా నువ్వే ఏడుతున్నాడు. నేను వద్దు ఇక నీకు వచ్చిన ఐటమ్ నాకెందుకు కావన్నటి. కావాల్సిందే. కింది ఫ్లోర్లా ఫస్ట్ ఫ్లోర్లా మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు ఎంజాయ్, నో టెన్షన్. కాకపోతే ఈ పైన వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ జింగిడి మసలే వరకల్లా కింద ఏర్పడతలేదు కానీ మీద బాగా ఊగినట్టు అనిపిస్తుంది. నవరలో కూడా ఏం కాదు, పూరా ఊపర్ ఉన్నాడు. మాని దగ్గర మొత్తం మీద వచ్చింది. ఒక్క జట్కిచ్చిన ఊపకరా ఆయనతో వాడు ఉరగగాల ఎటన్నో దిక్కు వైర్ వాడు దుంకే వైర్ అందుకుంటాడు.
నువ్వు దత్తవరా నువ్వు బస్ నాకు కిందికి వచ్చి సేఫ్ అయ్యి మంచిగా పురుగులతో వశం అయితే లేదు జస్ట్ బంద్ చేసుకొని ఒక 10 నిమిషాల దాకా కూర్చుంటా. వాళ్ళు ఆన్ చేస్తారు, వాళ్ళు ఆన్ చేయగానే వాళ్ళ దగ్గర పోతాయి, అప్పుడు ఆన్ చేస్తారు. లైట్ మొత్తం బంద్ చేసిన వాళ్ళు వేసేదాకా వేడి చేస్తా. వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నేను ఆన్ చేసుకుంటా. పురుగులు కనబడుతున్నాయి లేదు చూపిస్తా మీకు. బాబాయ్ 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 ఎత్తున నాకేం కాదు, మీద ర్యాప్ కవర్ ఉంది మొత్తం ఎత్తుకోండు. పాట వేసుకోమ్మా. నువ్వు వస్తానా అంటే నేను వద్దంటానా ఎన్నాళ్ళ గుర్తొచ్చావేవానా ఎన్నాళ్ళంతా గుంటావే పైన మచ్చపని అవుతుంది వాన కొడితే. వాన వత్తలేదు, మంచిగా ఉంది వెదరు. వాన రమ్మని 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 అని వాడుతుండు బాబాయ్. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన అంటుండు. ఒకసారి నిజంగా ఇట్లా చీకట్లో వీడియో తీయాలి. ఏముంటుంది ఏముండదు, ఫస్ట్ ఏముండదు కానీ పురుగులతో ఇబ్బంది అవుతుంది. ఒకటే 1 minute అంతే. చీకట్లా గిట్లే తీయాలి. మా ఇన్స్టాగ్రామ్లో గప్పట్లో కూడా బాగా వైరల్ అయింది. ఇట్లా చూస్తాడు 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 వంట వండుకోనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చినాయి మన దగ్గరికి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గ్యాస్ ముట్టించి వండుతున్నా. తాజా రే, ఒకవేళ చెక్కకు వేడే పొక్క పడ్డాదనుకో అది మొత్తం నీ మీద పడుతుంది మ్యాగీ. అవోటి ఇవి తిని 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 మస్తు దూపు అవుతుంది మామూలుగా ఒక రేంజ్లో. ఏ కొడితే తట్టుకోలేవు, నువ్వు కింద పడతావు భయ్యా. ఒక 2-3 సుక్కలు పడితే ఏమనుకో కుక్కు కిందికి. బాటలు ఇప్పుతున్నా బాటలు చెప్తున్నా పోతే నీకెందుకు చెప్తా. నీళ్ళు పడ్డాయంట, వచ్చాయా ఏమైనా పడ్డాయా? కడుపు ఫుల్ టైట్ అయింది, మామూలుగా లేదు. ఆ బిస్కెట్లు ఒకటి ఒకటి మస్తు మక్క చూడు ఇట్లా ఇవన్నీ మచ్చ దరవెత్తుండు మీద. మచ్చకు ఒకరోజు ఏం చేయాలంటే ఒక 1 day మొత్తం డప్పు కొట్టే పొడి పెట్టాలి, అయినా కొడతాడు. బాబాయ్ గారు ఏమంటుండు, మచ్చగాని కాట 24 hours డప్పు కొట్టుడు ఛాలెంజ్ చేయన్నట. వాడు మీద కొడతానే ఉన్నాడు, ఇంకా ప్లైవుడ్ షీట్లో రికార్డ్ అవుతున్నారు. ఓకే గైస్, మన గరం గరం మ్యాగీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. కాకపోతే దీన్ని తినడానికి మన దగ్గర ప్లేట్లు కావచ్చు, ఫోర్కులు కావచ్చు ఏం లేవు, డైరెక్ట్ తీసుకొని తినుడే. సో ఇప్పుడు వచ్చేసి ఈ గరం గరం మ్యాగీ అయితే తిందాం. ఓవర్ నైట్లలో ఖచ్చితంగా తినవలసిందే, అయితే తినాలి లేకుంటే ఎండాలి. ఇలా పొద్దుగాల నుంచి ఏం తినలేదు, అట్లా తినవలసి వస్తుంది. భలే పురుగులు అయితే స్టార్ట్ అయినాయి, ఇంకా ఘోరంగా అయినాయి. ఆన్ చేసినాయి, తప్పలేదు. షార్ట్ ఒర్రే జరా ప్లీజ్, దండం పెడతాను. ఓ రబయ్యా సులకి చీర కచ్చుకుంటేనా ఓ పెద్దనాయనా ఓ చిన్నాయనా. రబ్బయ్య నాయనా చిన్నాయనా పెద్దనాయనా. పురుగులలో రింగులు తింటున్న కిట్టు. ఇప్పుడైతే మన డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తే పురుగులు బాగా వస్తున్నాయి, అందుకే ఫోన్ లైట్ పెట్టి కానిస్తున్నాం పని. ఇలా ఎవ్వరికి ఏం కాదు, ఏదైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ మచ్చకి కింద తాజానికి. నాకు ఇంకా ఏం కాదు, వాన పడ్డామని ఏం కాదు, ఏది మొత్తం కిందకి పోతాయి. భయ్య కూడా ఇబ్బంది కింద.
అలా గిది ఆన్ చేసిపోదు అని ఒక లడ్డు ఇస్తా. ఏంది బాధ ఏంది? గిది ఆన్ చేసి ఇది ఆన్ చేసి ఆయన బొరుడు కానీ అయితే కాదుగా. ఎవరు నీ లెక్క కాదు. దూరం కాను మీదికి ఎందుకు వచ్చినావు? నీ జాగాలో నువ్వు ఉండాలి. పోవచ్చు ఎట్లా పోతుంది మీదికి ఎట్లా ఎక్కుకుంటా. నువ్వు రాబట్టి 3 ఏళ్ళ జింగిడి గ్యాస్ క్యాన్ పెట్టడు రాదారని. అది వచ్చింది వందాక మొత్తం లూజ్ అయింది చూడు. ఇంకా ఫస్ట్ చాక్లెట్ రిపేర్ చేసుకో. మా అయితే ఇగో రిపేర్ల అబ్బాయి అయితే వచ్చిండు. రిపేర్ అండి రిపేరు చెప్పు చెయ్యి నువ్వు చెయ్యి. మా అయితే తీసుకొని అయితే పోవుగా నువ్వు అది చేసి ఫస్ట్ ఏమైతే చెయ్యి. ఫస్ట్ నువ్వు చెయ్యి చెయ్యి. మీ నా అపార్ట్మెంట్లోకి వచ్చుడే ఎక్కువ టాప్ ఇక్కడ అర్థమైంది. కాకపోతే రాత్రి మంచి పడుతుంది కదా, తాళి స్టార్ట్ అయింది. అదే చెప్పిన స్టార్టింగ్లో కూడా అదే చెప్పిన. చేసి ఫస్ట్ ఉన్నది షేర్ ఎంత తింటాం ఇక షేర్ ఎంత తిని ఒకటి ఇత్త పెడతా. ఒక్కటి మా ఇస్తా ఈ మరి నువ్వు కానీ తినుకుంటే ఇస్తా. నువ్వు మీదకి వచ్చిన నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా దగ్గరకు వచ్చిన 100% గ్యారంటీ రిపేర్ పక్కా. నాకు 100% వారంటీ ఇగో ఈయన అంతా రెడీ. లేదు ఇస్తా పక్కా ఇస్తా. నువ్వు అది పెట్టి స్టార్ట్ చేసి మనం ఏం చేసినాం ఇవ్వదాక గ్యాస్ క్యాన్ చేంజ్ చేయాలి బాబు. క్యాన్లా మస్తు గ్యాస్ ఉంది. వచ్చిండు ఇజ్జెత్తా అజ్జెత్తా అన్నాడు. ఏం లేదు అందుకే లైటర్ తీసుకోవాలని చెప్పిన. లైటర్ అడుగుతావు నా బాబాయ్ జర అటు ఒర్రే మీ కాలు మొక్తేనే వచ్చిడా పోయిలు రిపేర్ చేస్తానే. ఏది రానేలే తీరా వీడియో తీరా రాలే అది రాకముందుకి ఇది ఏది రావు. ఇప్పుడు చూడరు గ్యాస్ ఏడొచ్చు అడుగు. గ్యాస్ క్యాన్ ప్రాబ్లం ఇంకో నన్ను ఎత్తులో పైపు తాకింది. 3 రోజుల నుంచి వచ్చి దాన్ని ఎత్తి అయినా వీడియోలో ఏం చేస్తున్నా. మచ్చాడు అయితే 30 రోజులు తప్పించు. దౌడి బాబాయ్ అంటే వచ్చి నొక్కుంటా పోతా. నువ్వు ఒక్కరికే తిరుగుతున్నావు నాకు ఎరికే బిల్డింగ్లు అన్నీ మొత్తం నా కళ్ళలోకి వస్తున్నాయి. మన పొయ్యి అయితే రిపేర్ అయిపోయింది. రిపేర్ ఏం కాదు, నేను కొట్టినప్పుడు రాలే, అన్న కొట్టినప్పుడు వచ్చింది అంతే. ఇప్పుడైతే మ్యాగీ చేసుకుందాం. మొత్తం ఎట్లా అంటే పురుగులు ఇలా జమ అయినాయి కప్పు. కెమెరామ్యాన్కి ఇచ్చేస్తున్నా. అరే కెమెరామ్యాన్ ఇగో ఇప్పలే ఇగో ఇప్పుడే వాడు కింద పడేసింది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అందుకని ఇచ్చేసిన. ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. ఇవరకు అడ్డగోలు పురుగులు ఉండే కొద్దిసేపు ఆగి ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఒక పాట అయితే పాడుతున్నాం. వాళ్ళు ఒక్కటే వండుకుంటారు, నేను ఒక పాట సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు అటు పాట అయితే పాడాం. జరా సా దిల్ మే దే జగా దో, జరా సా అప్నా బేబసా, मैं चाहूँ तुझ पे मेरी जाने फना, फिदा हूँ तुझ पे मेरी जान दे बना. ओ जरा सा ख्वाबों में सजा, जरा सा अपना ले बना, जरा सा ख्वाबों में सजा, जरा सा अपना ले बना. ఒకటే మెలుస్తుంది కవర్ క్యాప్ కవర్ ఎందుకు వచ్చిందేమో నాకు తెలియదు. దాని కింద నీ దగ్గర ఉంటే మంచిగా ఉండేది. ఒకటే సౌండ్ వస్తుంది, ఎందుకన్నా మెలుస్తున్నావు? ఓ అనుకునేమో
ఉన్నా వాళ్ళైతే డిన్నర్ ఓపిస్తారు. ఇప్పుడైతే డిన్నర్ కుకింగ్ చేసుకోవాలి. ఇంకా సగం ఉన్నాయి నాకు తాగడానికి. రేపు పొద్దున్న దాకా దీంతోనే సగం. మ్యాగీ అయితే సట్టుగా తిన్నా. లైట్ కాడ పురుగులు ఉన్నాయి. ఇవన్నీ సామాన్లు చదువుకోవాలి. ఇవన్నీ మస్తు అయింది. అయిపోయింది తినాలి. చెంచలే ఇలా ఏదైతే కుకింగ్కి వాడుకున్న చెంచుందో ఆ చెంచా ఇప్పుడైతే సట్టుగా తిన్నా. ఇప్పుడైతే వాడుకుంటున్నాయి. బాయ్ బాయ్, మళ్ళీ కలుపుతారు పొద్దున. అంతా నా మీద పడవు, నాకు భయం అవుతుంది. చలి బాగా పెడుతుంది. అబ్బో మొత్తం ఎట్లయితుందేమో నైట్ మొత్తం. ఇప్పుడైతే పంటను ఇక నాకైతే పొట్టు నీరు వస్తున్నాయి. చాలా మొత్తం వేరే పక్కకు పెట్టుకుని అన్నీ. అబ్బో నాతో అయితే. గుడ్ నైట్ గైస్, బాయ్ బాయ్. నేను తాజ్గాడు ఏం చెప్తున్నాను చూసిన ఇప్పుడు ఎప్పుడో అన్నాడు. ఇగో అబ్బా కోమా తాజో రే కోమా. ఒకవేళ మీకు ఒక పెద్ద పాము చెక్కింది అనుకో, కథమే మన పని కింద అన్నాడు వాడు. ఇప్పుడు మేమన్నా సేఫ్ కానీ ఈ విషయంలో, పాముల విషయంలో వాడు మాత్రం కాదు. మొన్న పెద్ద నవమేంది ఇడికని. సో ఎనీవే ఇప్పుడైతే నేను కూడా వండుకుంటున్నా. మార్నింగ్ అయితే కలుద్దాం. ఇంకో విషయం ఏంటి అంటే అది మీకు బ్లాగ్లో తెలుస్తుంది తీరి ముందు ముందు ఏంది ఏం కథ అని. పందులు మెసిలినట్టు మెసులుతారు మీద. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే మేల్కి అయితే వచ్చింది. ఎట్లా అంటే ఘోరంగా మంచు పడ్డది. ఫుల్ చలి పెడుతుంది దీని మీద. మొత్తం ఓపెన్ ఉండే వరకు అలా స్టార్టింగ్ మేము ఏమనుకున్నాము అంటే ర్యాప్ కవర్ వన్కి ఇట్నే ర్యాప్ కవర్ హౌజు, నవర్ వన్కి నవర్ హౌజు, కింద ఎంటీ హౌజు, పైన ప్లైవుడ్తో ఇట్లా తయారు చేద్దాం అనుకున్నాము. అట్లే వేసుంటే మేము అంతరం ఇబ్బంది కాకపోతేనే కావచ్చు నాకు తెలిసి. ఫుల్ మంచు పడ్డది. ఫుల్ మంచు, ఫుల్ చలి. అబ్బా వర్షం అయితే వీళ్ళకి ఎట్లున్నదో తెలియదు కానీ నాకు మాత్రం ఇలా పిప్పి వెళ్ళింది. ఈ ఓవర్ నైట్లో మాత్రం ఘోరంగా ఉంది పరిస్థితి. మొత్తం మంచి అంతా ఇక మీరు చూడవచ్చు. దీంట్లో కనబడుతుందో లేదు, ఇక చేతి మీద చూడవచ్చు. పదన ఎట్లా పడ్డదా మొత్తం అంత మంచి. నేను అన్నకన్నేమో లేదు, అటు ఇటు బొర్రే వరకు అలా. ఇక్కడ సైడ్ ఏమో ఉన్నది మంచు. ఘోరంగా ఉంది పరిస్థితి. గుడ్ మార్నింగ్. మొత్తం మంచు పడ్డది. చుట్టుపక్కల మొత్తం మంచిగా ఉంది. చూపిస్తా చూడు. తెల్లగా మొత్తం ముక్కు మొత్తం పట్టింది. ఏమవుతుందో సరదా అయ్యేటట్టుంది. చెద్దరి పల్సగా ఉండుట్లా చలి బాగా పెట్టింది. ప్లస్ ఇక మొత్తం ఎట్లా నానిపోయినాయి చూడదు గిన్నెలు నీళ్ళు.
వీళ్ళు ఎవ్వరు ఎత్తలేరు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఎంత పిలిచినా వీళ్ళు సప్పుడే ఎత్తలేరు. మీరేమో మంచిగా వండుకుంటారు. కోమా అయినా మొత్తం. నేను కూడా ఇప్పుడే లేచిన మొత్తం. అంతేటా ఉంది. వెదర్ అయితే మామూలుగా లేదు, చల్లగా ఉంది వెదర్. భయ్యా లేచావునా? అయిపోయింది టైము. టైం అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే దిగుతున్నా, నేనైతే దిగుతున్నా. ఒకసారి మచ్చని అయితే లేపుతా. మచ్చా ఇటో ఇప్పుడు వచ్చిన మెలక నేను లేచిన మళ్ళా అన్న మరి లేపుతా అయిపోగా అప్పుడే. ఏడా అంత ఒక్క ఎవరు కప్పుకొని ఉన్నావు? అరే తాజారే, అరే పాము అన్నారండి పక్కపండి. అరే తాజా పామురా, పామురా. ఘోరంగా భయపడ్డావురా. నిద్ర మాత్రం ఘోరంగా పట్టింది. మేలుకొస్తుంది నిద్ర పడుతుంది, మేలుకొస్తుంది నిద్ర పడుతుంది. చల్లగా ఉండే వరకు వెదర్ అంతా మంచిగా నిద్ర పట్టింది. సో మొత్తానికి గైస్ ఇది మేము చేసిన 4 layers డిఫరెంట్ టైప్ ఆఫ్ బెడ్ పైన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. తాజాడు వచ్చేసి రాత్రి మొత్తం ఈ సాపల, నేను ఈ ర్యాప్ కవర్లా, అండ్ దీని మీద బాబాయ్ గాడు లాస్ట్ లేయర్ మీద మచ్చాడు వచ్చేసి సర్వైవ్ అయితే అయిండు. వీడు ఒక విషయం చెప్తున్నా, మీద మంచి వాళ్ళే అట్లా పైన మంచి కిందనే ఉంటుంది ఇక ఎక్కువ. అన్నాడు పడ్డది మరి ఫుల్ చలి పెట్టి గిచ్చుడి కుక్కర పెట్టింది కోడి. సో మొత్తానికి గైస్ ఇది రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.